ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది పాఠశాల విద్యార్థులు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఎటా జిల్లా అలీగంజ్లో ఓ పాఠశాల బస్సును వేగంగా వచ్చిన ఓ ట్రక్ కొట్టగా ఈ ప్రమాదంలో జేఎస్ విద్యానికేతన్కు చెందిన మరో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పొగమంచుతో రహదారులు కనిపించనందున పాఠశాలను మూసివేయాలని గతంలో జారీ చేసిన ఆదేశాలను జేఎస్ విద్యానికేతన్ ధిక్కరించిందని ఉత్తరప్రదేశ్ డీజీపీ చెప్పారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షించిన అధికారులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్కులేనని వివరించిన ఎటా జిల్లా కలెక్టర్ శంభునాథ్ నిబంధనలు ఉల్లంఘించిన జేఎస్ విద్యానికేతన్ గుర్తింపు రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో ఆకాంక్షించారు.